Everyone, this is Sony. రాజీనామా అస్త్రం బయటికి తీస్తున్నారని రాజకీయ చర్చలు అయితే వేడెక్కుతున్నాయి. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా లేక అనర్హత వేటు పడకముందే ముందస్తు ఎత్తుగడగా రాజీనామా చేస్తున్నారా? అనర్హత వస్తే 6 ఏళ్ల పాటు పోటీ చేసే అవకాశం ఉండదు. అదే భయంతోనే ఈ రాజీనామా నిర్ణయం తీసుకుంటున్నారని విశ్లేషకులు మాట. మరి వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్ టికెట్ మళ్ళీ దానంకే ఇస్తారా? ఇది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దానం అధిష్టానానికి పెట్టిన మెలికలేంటి? గెలిస్తే మంత్రి పదవి కావాలనే షరతు పెట్టారా? దానం కదలికలు, అధిష్టానం స్పందన, ఖైరతాబాద్ రాజకీయ సమీకరణాలు అన్ని వచ్చే గంటల్లోనే మరింత క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. దానం నాగేందర్కి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. మినిట్ అప్డేట్స్ ఇస్తున్నాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్. ఇక శబరిమల యాత్ర అమీబిక్ వ్యాధి జాగ్రత్తలు చూసుకుంటే శబరిమల సీజన్ మొదలైంది. భారీగా అయ్యప్ప మాలదారులు కేరళ వైపు తరలిపోతున్నారు. ఇదే సమయంలో ప్రైమరీ అమీబిక్ మినింగో ఎన్కెఫలైటిస్ అనే ప్రమాదకర వ్యాధి భయపెడుతుంది. ఇది నీటిలో ఉండే ప్రమాదకర అమీబా వల్ల వస్తుందట. సో కేరళలో కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యాధి కేసులు నమోదవడంతో వైద్యశాఖ అలర్ట్లో ఉంది. అయ్యప్ప మాలదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కుంటలు, చెరువులలో స్నానం చేయకూడదు, అండ్ మలిన జలాల్లో కాలు పెట్టకూడదు, తల పూర్తిగా నీటిలో ముంచకూడదు, శుద్ధ జలమే ఉపయోగించాలి. చిన్న జ్వరం, తలనొప్పి వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్రతి ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల్లో అయ్యప్పలు శబరిమలకు వెళ్తారు. కాబట్టి కేరళ ప్రభుత్వం సూచనలు తప్పనిసరి, అండ్ శానిటరీ నియమాలు పాటించాలి. అధికారుల సూచనలు వినాలి. భక్తి ముఖ్యమే, కానీ జాగ్రత్తలు మాత్రం మరింత ముఖ్యమని వైద్య నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. సో ఈ అయ్యప్ప మాలలకు సంబంధించి ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక తెలంగాణలో భూ సమస్యలు, రైతుల ఇబ్బందులు చూసుకుంటే తెలంగాణలో భూ సమస్యలు మళ్లీ తీవ్ర చర్చకు వస్తున్నాయి. భూ భారత్లో తలనొప్పులు, సాదా బైనామాలు, ఆటకెక్కడం, రైతులకు అవసరమైనప్పుడు రుణాలు రాకపోవడం, ఇవన్నీ రైతాంగాన్ని నరక యాతనకు గురి చేస్తున్నాయనే ఫిర్యాదులు అయితే పెరుగుతున్నాయి. అధిక వడ్డీ కాస్తే రైతుల ప్రాణాల వరకు పోతున్నాయి. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి, సమస్యలు ఎత్తి చూపుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం రాజకీయ కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందనే విమర్శలు కూడా వస్తున్నాయి. అన్నదాత గోడు వినేవారు ఎవరు? భూ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిజంగా విఫలమైందా? భూ రికార్డుల సరిదిద్దు, ధృవీకరణ, రైతులకు స్పష్టమైన భూ హక్కులు ఇవి లేకపోతే వ్యవసాయం ఎలా సాగుతుంది? ప్రతిపక్షాల ఒత్తిడి పెరుగుతున్నా, రైతుల సంఘాలు ఆందోళన చేస్తూనే ఉన్నా ప్రభుత్వం తామరాకుపై నీటి బిందువులా ఉందన్న అభిప్రాయం అయితే రైతుల్లో పెరుగుతుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వ దృష్టి ప్రజల సమస్యల వైపు తిరుగుతుందా? రైతులు ఎదురు చూస్తున్నారు. సో వీటికి సంబంధించి ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఏపీ తీరాన్ని భయపెడుతున్న కొత్త తుఫాన్. ఇక ఏపీ తుఫాన్కి సంబంధించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మరోసారి తుఫాన్ భయపెడుతుంది. తుఫాన్ పడగ విస్తరించడంతో ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలు అప్రమత్తమయ్యాయి. తీర ప్రాంతాల్లో మేఘావృతం, బలమైన గాలులు, ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులకు సిద్ధమవుతున్నారు. మునుపటి తుఫాన్ సమయంలో ముందస్తు చర్యలతో ఏపీ పెద్ద నష్టాన్ని తప్పించుకుంది. అదేవిధంగా ఈసారి కూడా అధికారులు ముందే రెడీ అయ్యారు. మత్స్యకారులకు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరిక, తీర ప్రాంత గ్రామాల్లో అలర్ట్, ప్రమాదకర ప్రాంతాల్లో రెస్క్యూ టీం సిద్ధం, పాఠశాలలకు కొన్ని చోట్ల సెలవులు. కానీ తాజా తుఫాన్ తీవ్రత ఎంత, తీరంపై ప్రభావం ఎలా ఉండబోతుంది? ఈ రోజు రాత్రికి వాతావరణ శాఖ పూర్తి అప్డేట్ ఇవ్వనుంది. సో ఏపీ తీరం మళ్ళీ పరీక్ష ఎదుర్కొంటోంది. ప్రజలకు ప్రభుత్వం ఒకే సూచన, సేఫ్టీ ఫస్ట్. సో ఈ తుఫాన్కి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మినిట్ అప్డేట్స్ అందిస్తుంటాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.